టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఇచ్చిన మాట నీతికి నిజాయితీకి సీఎం జగన్ బ్రాండ్ అంబాసిడర్ అయితే అమలు చేయలేని వాగ్దానాలు చేస్తూ మాట తప్పడం చంద్రబాబు నైజమని ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రజలంతా గుర్తించి మాయమాటలు చెప్పే వారిని ఓడించాలని సూచించారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మంత్రి కారుమూరి నాగేశ్వరరావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తాము ప్రచారానికి వెళ్తుంటే ప్రజలు ఎదురొచ్చి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. గతంలో ఏ రకంగా చేశాడో మీకు తెలుసు. దాచుకో, దోచుకో, పంచుకో, ఇష్టానుసారంగా దాచుకు తినేయటమే. ఓట్లేస్తే యంత్రాల్లాగా ప్రజలను వాడుకుంటమే. కానీ ఆయన ఏం చేయాలో, ఏం తినాలో, ఎలా తినాలో అలా గడ్డి మేసినట్టు మేసేశారు. నిన్న నెల్లూరు బుచ్చిరెడ్డి పాలెంలో మరి నిన్ను చంపితే ఎవరు అడుగుతారని అంటావు. నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతున్నాను. నువ్వు అసలు మానవ జన్మ ఇత్తేవా అని అడుగుతున్నాను. ఎన్టీ రామారావును పొట్టను పెట్టుకున్నావు, వంగవీటి మోహన్ రంగాను పొట్టను పెట్టుకున్నావు, మల్లెల బాబ్జీని పొట్టను పెట్టుకున్నావు, ఇంకా చాలామందిని పొట్టను పెట్టుకున్నావు. నీ దుర్మార్గ పాలన బట్ట బయలైంది. ఇవాళ ప్రజలందరికీ కూడా తెలిసింది. ప్రజలకు మేలు చేసి మంచి చేసి పిల్లలకు చదువులు ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు పెద్దపేట వేశారనే కదా నీ బాధ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ప్రజల మనిషే, ప్రజల గుండెల్లోనే ఉంటాడు, ప్రజలతోనే ఉంటాడు. కింద ప్రజలు ఉన్నారు, ఆయన పైన దేవుడు ఉన్నాడు అంటాడు ఎప్పుడు. అలాగే ఇవాళ ప్రజలకి మేలు చేయటంలో ఇవాళ ఆయన పెట్టిన మేనిఫెస్టో అన్నీ డబల్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అందేలా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు ఇంత ఉక్రోషంతో, కక్షతో, కార్పుణ్యంతో ఆయన్ని అంతం చేయాలనే ప్రయత్నాలు చాలా జరిగినాయి. కానీ ఆయనకి దేవుడు ఉన్నాడు, కింద ప్రజలు ఉన్నారు. కాబట్టి నీ కుళ్ళి కపట మోసాలు భగవంతుడు గమనిస్తున్నాడు. నువ్వు చాలా బాధలు అనుభవిస్తావని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను.